తీసుకుంటాను. విద్యాసాగర్ గారు గేట్ దగ్గర ఉన్నట్టున్నారు. విద్యాసాగర్ గారు దయచేసి లోపలికి వచ్చి తమ ఉపన్యాసం చెప్పాల్సిందిగా కోరుతాము. ఈ లోపల జోహార్ కామ్రేడ్ బొమ్మయ్య, జోహార్ కామ్రేడ్ బొమ్మయ్య. ఈ చరిత్ర కామ్రేడ్ బ్రహ్మయ్య హత్యతో ప్రారంభం కాలేదు. అయితే ఎప్పుడో తొందరగా గుర్తు చెప్పినట్టుగా దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఈ తెలుగు గడ్డ మీద చాలా అవసరమైనటువంటి దగ్గర దగ్గర ఒక 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చర్చని ప్రారంభించినందుకు దానికి ఆద్యుడు కామ్రేడ్ బ్రహ్మయ్య అయినందుకు ఒక రకంగా కామ్రేడ్ బ్రహ్మయ్య అమరుడయ్యి ఆ చర్చని రంగం మీదకి తీసుకొచ్చారు. అందుకు కూడా కామ్రేడ్ బ్రహ్మయ్య హత్య ఆ మరణము వృధా కాదు, ఒక గొప్ప చర్చను ప్రారంభించింది. 87 లేదా 88లో ఒక పార్టీ వారు మమ్మల్ని మరొక పార్టీ వారు హత్య చేస్తూ ఉన్నారు, ఇప్పుడు చాలా మంది హత్య చేశారు, దీని మీద హక్కుల సంఘాల వారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏమని చెప్పేసి లెటర్ పెట్టడానికి పరిస్థితి ఉంది. అప్పుడు ఇందాక మిత్రుడు చిలకా చంద్రశేఖర్ చెప్పినట్టుగా, అప్పుడు చిలకా చంద్రశేఖర్ చాలా చిన్న వయసు, మేము ఆలోచించి ఇది ప్రజాస్వామిక వాళ్ళ కర్తవ్యం కాదు, మీరు తనుకుంటున్నారు, మీరు చంపుకుంటున్నారు, ఇది మంచిది కాకపోయినప్పటికీ మేము వచ్చి ఎవరు తప్పో మేము నిర్ధారించడం కష్టం అవుతుంది, వేరే మాత్రం చూసుకోండి అని చెప్పేసి జవాబు ఇవ్వడం అనేది జరిగింది. బొంబాయి నుంచి కొంతమంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వచ్చిన తర్వాత పరస్పరం చంపుకుంటున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి సలహా మాత్రం ఇచ్చి వెళ్ళగలిగారు. ఆ రోజునే కనుక హక్కుల సంఘాలు ఒక ధైర్యం చేసి ఇలాంటి సభ పెట్టి ఇచ్చేస్తున్నట్టే బహుశా ఆ తర్వాత మళ్ళీ డజన్ల మంది హత్యలకి గురయ్యారు. జరిగేది కాదు. దానికి మొత్తం పూర్వకుల ఉద్యమం దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఓపీఆ కూడా ఆత్మవిమర్శ చేసుకు తీరాలి. దాంట్లో భాగంగా 93లో జనపదంలో వ్యాసంగా ఎక్కువ రాశాను. ఆ సందర్భంగా ఇట్లాగే ఎవరో ఒక హత్యకు గురయ్యారు. హత్యకు గురైతే హత్య చేసిన పార్టీ ఏమో ఇతను ద్రోహి తనకు హత్య చేశామని ప్రకటించారు. ఆ రెండవ పార్టీ ప్రజాస్వామ్య దీన్ని ఖండించదని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అప్పుడు మళ్ళా రాసిన దాంట్లో 100 పువ్వులు వికసించండి, 1000 ఆలోచనలు సంఘర్షించినవండి అని చెప్పేసి మావో చెప్పిన కొటేషన్తో ఒక రాస్తూ ఇది అమలు జరగటం లేదు, ప్రజాస్వామిక వాదం నిన్నట్టు హక్కులు ఇదే రాష్ట్రం హక్కుల సంఘాలు అన్నీ కూడా ఇది మా పని కావాలి అని చెప్పేసి డోర్ మూసి కూర్చుంటున్నాము, అందుకని జరిగిపోదాం. ఈ రోజున ఈ చంద్రబాబు అటువంటి ఈ దురహంకారి కులదురహంకారం అందామా, రక్తదారితనం అందామా, లేకపోతే చూడ దురహంకారం అందామా, లేదా ఏమన్నాము, ఏ పేరు పెట్టినా కూడా దానికి సరిపోతుంది. ఒక అంతక రాజకీయాలని నివారించుకోవాలని చాలా కాలం నుంచి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పుస్తకాన్ని నేను 2014లో చదివాను. 2014లో చదివాను. ఆ రోజు నేను ఆశించాను ఇతన్ని పూర్తిగా రాజకీయ రంగం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆశించాను, కానీ బహిష్కరించబడింది. ఈ రోజున ఓపీడీ అనేది నేను చెప్తున్నాను, అదేంటంటే ఇలాంటి వాళ్ళకి విప్లవోద్యములు అవుతా ఉంటే విప్లవోద్యమం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఇండియా దగ్గర చాలా మంది ఉన్నారు. విప్లవోద్యమంలో అనేక విప్లవ సంస్థలు ఉన్నారు. అన్ని విప్లవ
ఎందుకంటే నేను ఒక ఇన్సైడర్గా మాట్లాడుతున్నాను, అవుట్ సైడర్గా కాదు. కనుక అన్ని విప్లవోద్యమాలు తమ సంస్థల్లో ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు డెమోక్రటిక్గా ఉంటున్నారా లేదా, అసలు కమ్యూనిస్ట్ ఉద్యమము పూర్తిగా ప్రయోగం విలువల్ని ముందుకు తీసుకెళ్తుందా లేక ఫోడల్ విలువలకి తీసుకెళ్తుందా అనే మొత్తాన్ని కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ ఉద్యమం సానుభూతి పడము హక్కుల ఉద్యమకారులను అందరూ కూడా ఒక తీవ్రంగా అంతర్మతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భం ఇది కావడం, ఆ సందర్భాన్ని ఈ యొక్క దళిత బహుజన సంఘం క్రియేట్ చేయడం చాలా మంచిది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఈ రోజున ప్రకాశం జిల్లా కమిటీ ఒక ప్రకటించింది, తెలంగాణ కమిటీ ఒక ప్రకటించింది. నేనే అప్పీల్ చేసినటువంటి వాళ్ళకి మీ ప్రకటన నిజాయితీ ఉంటే మీరు ఈ చంద్రబాబు నాయుడు ఈ హంతకుడిని మీ పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు మాత్రమే మీ ప్రకటన నమ్మడం సాధ్యం అవుతుందని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాం.